హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి నేషనల్ హెల్త్ మిషన్ నుంచి మరొక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇందులో మనకి స్టాఫ్ నర్సు మరియు ల్యాబ్ టెక్నీషియన్ అండ్ అలాగే ఫార్మసిస్టు అండ్ అలాగే వాటితో పాటు వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం ఏ టు జెడ్ అయితే నేను వివరిస్తాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫిజిషియన్ ఉద్యోగాలు వచ్చేసి మనకి ఒకటి ఖాళీగా ఉంది. సో దీనికి మెడిసిన్, ఓకే, మెడిసిన్‌లో మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు జీతం వచ్చేసి 1,10,10,000 రూపాయలైతే మనకి చెల్లించడం జరుగుతా ఉంది. ఇక సెకండ్ వన్ వచ్చేసి మనకి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు. వీటికి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. వీటికి జీతం వచ్చేసి మనకి 61,960 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డెంటిస్ట్ లేదా ఎంఓ ఈ ఉద్యోగాలు మనకి ఒకటి ఖాళీగా అయితే ఉన్నాయి. వీటికి డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. వీటికి గాను మనకు 54,698 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 36,465 రూపాయలు అయితే చెల్లిస్తున్నారు పర్ మంత్ శాలరీ. ఇక ఐదోది చూసుకున్నట్టయితే మనకి చూడండి, ఇక్కడ ఎల్రీ ఇంటర్వెన్షన్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్. సో వీటికి వచ్చేసి ఎంఎస్సి చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో వాళ్ళకి 29,549 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరవది చూసుకున్నట్లయితే ఆప్టోమెట్రిస్ట్ ఈ ఉద్యోగాలు ఒకటి ఖాళీగా అయితే ఉంది. సో దీనికి ఇక్కడ చూసినట్లయితే మనకి ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక 29,549 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అండి. సెవెంత్ వన్ వచ్చేసి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 5 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి మనం జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి 27,675 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలు. సో ఇవి మనకు 2 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎవరైనా సరే ఎంఎల్టీ చేసిన వాళ్ళు లేదంటే డిఎంఎల్టీ చేసిన వాళ్ళు, బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళకి 23,393 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇక నైన్త్ వన్ చూసుకున్నట్టయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలు. వీటికి 2 ఖాళీలు అయితే ఉన్నాయి. సో వీటికి శాలరీ వచ్చేసి 23,393 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇక వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చేసిన వాళ్ళు మీరు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక 10th వన్, సో 10వది చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అని చెప్పేసి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ ఉద్యోగానికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళకి 15,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇక మనం చూసుకున్నట్టయితే చూడండి, మనకి ఏజ్ వచ్చేసి మనకు 52 ఇయర్స్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఏజ్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 1/10/2024 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అంటే నార్మల్గా 42 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి జనరల్గా, కాకపోతే ఇందులో మీరు 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీలకి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 ఇయర్స్ ఈ విధంగా మనకు యాడ్ చేసుకుంటే లాస్ట్ 52 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక 42 ఇయర్స్ జనరల్ గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ టు అప్లై. ఓకే, మీరు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మనకు లింక్ ఉందో ఆ లింకు మనం క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ని నేను ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ గ్రూప్ అలాగే వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లలో నేను పెట్టాను. సో అప్లికేషన్ ఫామ్ని నేరుగా ఆ యొక్క గ్రూప్లలో మీరు జాయిన్ అయ్యి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఆ యొక్క లింకులని కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంది. డిస్క్రిప్షన్లో వెళ్ళడానికి రాని వాళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. అక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. మీరు ఏ గ్రూపు మీకు అనుగుణంగా ఉంటే ఆ గ్రూప్లోకి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఒక 500 రూపీస్ మనము డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో డీడీ వచ్చేసి మనం పే చేయాల్సినటువంటి అడ్రస్ చూడండి, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్,
చిత్తూరు చిత్తూరు ఇదే పేరనమాట. చిత్తూరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. సో, ఈ పేరు మీద మనము డీడీ తీయాలి. ఓకే. డీడీ కట్టాలి. ఎక్కడ బ్యాంకులో ఏదైనా సరే బ్యాంకులో డీడీ కట్టి ఆ డీడీ ఫామ్‌నయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ విధంగా తీసిన తర్వాత మనకు ఛాన్స్ ఎప్పటి వరకు ఉందంటే చూడండి 13 తారీఖు డిసెంబర్ 2024 సాయంత్రం 5 గంటల వరకైతే మనకు అవకాశం అయితే ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. ఎక్కడ ఇవ్వాలి? అదంటే చూడండి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరులో అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 13 డిసెంబర్ 2024 సాయంత్రం 5 గంటల వరకైతే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు స్పీడ్ పోస్ట్ కూడా చేసుకోవచ్చు. లేదంటే రిజిస్టర్ పోస్ట్ ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు. బట్ కాకపోతే మనకు 13 తారీఖు 12వ నెల డిసెంబర్ 2024 సాయంత్రం 5 గంటల లోపు వాళ్ళకు చేరాలి. సో, ఆ టైం మిస్ అయిందంటే వాళ్ళు రిజెక్ట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మనకి అప్లికేషన్ ఫామ్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, అప్లికేషన్ ఫామ్ లింక్ నేను ఈ వీడియో కింద పెట్టాను అని చెప్పాను కదా! నేను అది ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను. ఏ విధంగా ఉంది అప్లికేషన్ ఫామ్ అనేది. అయితే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్‌కి మీరు ఏమేమి పెట్టాలనేది నేను తెలియజేస్తా. చూడండి మనకి మస్ట్ అండ్ షుడ్‌గా ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అండ్ అలాగే మొబైల్ నెంబర్ అయితే మనకు ఖచ్చితంగా అయితే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్‌లో వేయాలని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మస్ట్ అండ్ షుడ్‌గా. అయితే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాల్సినటువంటి సర్టిఫికేట్స్ వచ్చేసి మనకి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ ఫామ్‌కి అతకబెట్టాలి. అలాగే ఎస్ఎస్‌సి మెమో పెట్టాలి. మీ యొక్క క్వాలిఫికేషన్ మార్క్స్ బీఎస్సీ నర్సింగా లేదంటే బీఎస్సీ ఎంఎల్టా, డీఎంఎల్టా లేదంటే ఎంఎల్టీయా లేదంటే జీఎన్ఎంఐ ఏది క్వాలిఫికేషన్ ఉంటే ఆ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేటు. ఓకే. మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! సో, ఆ సర్టిఫికేట్ అనమాట. అలాగే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనమాట. దాంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేటు. ఓకే. ఇక 4థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకి మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అదే బోనాఫైడ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లేటెస్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్. అలాగే నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఒకవేళ ఉంటే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే పెట్టండి. లేకపోతే పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఆధార్ సర్టిఫికేట్ మీ యొక్క ఆధార్ కార్డు. ఓకే. దాని తర్వాత మీరు రూ. 500 ఏ బ్యాంక్‌లో అయితే కట్టారో ఆ బ్యాంక్ యొక్క డీడీ లేదా చెక్కు అన్నమాట. సో, ఏదైనా సరే మీరు పెట్టొచ్చు. ఏది డిఎం&హెచ్ఓ చిత్తూరు పేరు మీద మీరు ఆ బ్యాంకులోకెళ్తే వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ మీరు తీయలేకపోయినా బ్యాంక్‌లోకి వెళ్లి సార్ ఈ విధంగా మేము డీడీ పే చేయాలి. ఏ విధంగా రాయాలంటే వాళ్ళు చెప్తారు. ఆ విధంగా అయితే మీరు పే చేసేసేయండి. అలాగే మనకిక్కడ చూసుకున్నట్టయితే ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే మనకు మొత్తం కూడా 100 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ 100 మార్క్స్‌లలో 75 మార్క్స్ మీకొచ్చినటువంటి మీ క్వాలిఫికేషన్‌లో వచ్చినటువంటి మార్క్స్‌ను ఆధారంగా వాళ్ళు 75 మార్క్స్‌ని అయితే నిర్ణయిస్తారు. 75 మార్కులని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీఎన్ఎం పాస్ అయ్యి ఉంటే మీ జీఎన్ఎం క్వాలిఫికేషన్‌లో ఆ యొక్క మెమోలో ఉంటది కదా! ఆ మెమోలో వచ్చినటువంటి మార్క్స్‌ను ఆధారంగా చేసుకొని వాళ్ళు 75 మార్కులను అయితే కేటాయించడం జరుగుతది. అందులో మీకు 60 రావచ్చు, 75కి 75 రావచ్చు, ఏదైనా రావచ్చనమాట. ఇకపోతే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 10 మార్కులు 100లో 75 వెళ్ళిపోయినాయి కదా! ఇంకొక 10 మార్కులు మీకున్నటువంటి ఏజ్‌ని బట్టి అంటే ఏజ్ అంటే ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ యొక్క జీఎన్ఎంఏ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జీఎన్ఎం క్వాలిఫై అయ్యి ఒక 5 ఇయర్స్ అయితుందనుకుంటే, సో, ఆ 5 ఇయర్స్‌కి 5 మార్కులైతే కలుస్తాయనమాట. అంటే ఇయర్‌కి ఒక మార్కు చొప్పున మనకి మన యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత ఇయర్‌కి ఒక మార్క్‌నైతే కలపడం జరుగుతా ఉంటది. దాని తర్వాత ఇట్లా మనకి 85 మార్కులు ఇక్కడే అయిపోయినాయి. ఇంకొక 10 మార్కులుంటాయి. 15 మార్కులుంటాయి. ఈ 15 మార్కులొచ్చేసి మనకి మీకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌కి సో, ఈ మార్కులనైతే యాడ్ చేయడం జరుగుతూ ఉంటది 15 మార్కులు. అదే విధంగా అంటే ఈచ్ 6 మంత్ ఓకే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ మీకుందంటే ఇందులో 2 6 మంత్స్ వస్తాయి కాబట్టి సో, 1.5, 1.5 ఒక 6 మంత్‌కి 1.5 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. మొత్తం మీకు 3 మార్కులయితే మీకు యాడ్ అవుతాయన్నమాట 1 ఇయర్‌కి. ఈ విధంగా మీకు మొత్తం 100 మార్క్స్‌నైతే ఫిలప్ చేయడం జరుగుతా ఉంటది. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మనకిక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి రెమ్యునరేషన్ ఇవన్నీ గూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! సో, లీవ్ సెలవుకు సంబంధించి ఇవన్నీ గూడా మనకు ఇక్కడ నోటిఫికేషన్‌లో పర్టిక్యులర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. సో, మీకు ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్‌ని ఒకసారైతే చూద్దాము. సో, ఇక్కడ మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ మన యొక్క ఫోటోనైతే మనం అతికించాలి. ఈ అప్లికేషన్ నంబరు, ఈ రిజిస్ట్రేషన్ నంబర్ మీరు వేయకండి. దాన్ని వదిలేయండి. ఆ యొక్క 2 డబ్బాలని, 2 గల్లాలని. ఇకపోతే ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్‌సి మెమోలో ఏ విధంగా అయితే ఉందో, ఆ విధంగా అయితే మీరిక్కడ నేమ్ అయితే ఇయ్యండి. మీ యొక్క పేరు అండ్ అలాగే మీ యొక్క ఆధార్ నంబరు, మీ యొక్క ఫాదర్ లేదా హస్బెండ్ నేము అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రెస్ అయితే రాయండి. మాన్యువల్ పెన్‌తోనే మీరు రాయండి. దాని తర్వాత
మీ యొక్క పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబర్ ఖచ్చితంగా అయితే ఇక్కడ రాయండి. అది మ్యాండేటరీ అని మనకు చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే మీరు మేల్ ఆర్ ఫీమేల్ టిక్ చేసుకోండి. ఇక మీకు డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే రిలీజియన్ అండ్ అలాగే దీంతో పాటుగా మీ యొక్క సోషల్ స్టాటస్ ఓకే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏదైతే అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రిలాక్సేషన్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని అయితే పెట్టేసేయండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఇయర్ ఆఫ్ పాస్ అండ్ అలాగే మీ యొక్క స్కూల్ పేరు అండ్ అలాగే మీరు ఏ జిల్లాలో చదివారనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేయండి, రాయండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మొత్తం కూడా ఇచ్చేసేయండి. మీ యొక్క మార్క్స్, గ్రేడ్ పాయింట్స్ ఈ విధంగా. అండ్ మీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ ఏ ఇయర్‌లో ఉంది అండ్ వ్యాలిడ్ ఎప్పటివరకి వాళ్ళు రెన్యువల్ చేస్తే ఎప్పుడు రెన్యువల్ చేశారనేది ఇక్కడ మీ యొక్క ఆహ్, ఏ జిల్లాలో అంటే మీ ఏ రాష్ట్రంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనేది మీరు అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుందనమాట. అంటే ఏ కౌన్సిల్‌లో మీరు రిజిస్టర్ అయ్యి ఉన్నారనేది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఏ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకుంటారో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక మీ యొక్క ఆహ్, ఏదైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారన్నది ఇక్కడ డేట్ అయితే ఏయాల్సి ఉంటుందనమాట మీ యొక్క ఎక్స్‌పీరియన్స్. సో, నంబర్ ఆఫ్ కంప్లీటెడ్ ఇయర్స్ మీరు కంప్లీట్ చేసినటువంటి సంవత్సరాలు అంటే ఏదైతే ఎక్స్‌పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉందో అది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక గవర్నమెంటా, ప్రైవేటా మీరు ఎక్కడుంది మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందనమాట. సో, గవర్నమెంట్ అయితే ఆ యొక్క డిపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అనమాట. సో, ఈ డిక్లరేషన్ ఫామ్‌లో మీ యొక్క పేరు, మీ యొక్క సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ అండ్ వైఫ్ ఆఫ్ రాసేసిన తర్వాత హౌస్ నెంబరు, మీ యొక్క అడ్రస్ అయితే రాయండి. రాసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయండి. సో, సిగ్నేచర్ చేసి ఈ యొక్క అప్లికేషన్ వెనకాల బ్యాక్ సైడ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో ఈ చెక్ లిస్ట్‌లో సో, ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు ఇక్కడ యెస్ ఆర్ నో అని చెప్పేసి మనకు టిక్ చేయడం అయితే జరుగుతూ ఉంటది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినటువంటి సర్టిఫికేట్సే మళ్ళీ మనం చదివి వినిపించాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా! అవే సర్టిఫికేట్స్ ఎస్ఎస్ మెమో గాని, క్వాలిఫికేషన్ మెమో గాని అండ్ అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో గాని ఇవే ఉన్నాయి మొత్తం కూడా. సో, ఒకసారి మీరు ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ పెట్టేసి ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని సారీ మీ యొక్క సంతకాన్ని మీరు ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయండనమాట. చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే అడ్రస్ ఉందో సో, డిఎంహెచ్ఓ చిత్తూరు జిల్లా డిఎంహెచ్ఓ దగ్గర మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని అయితే మీరు ఇయ్యాల్సి ఉంటుందన్నమాట. సో, అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని నేను ఈ వీడియో కింద కామెంట్ బాక్స్‌లో లింక్ పెట్టాను. లింక్‌పై క్లిక్ చేసి మీకు నేరుగా అయితే డౌన్లోడ్ అవుతుంది. సో, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఈ యొక్క వీడియో కింద మన గ్రూప్‌లో లింక్ పెట్టిన. ఆ లింక్‌లోకి వెళ్ళితే ఆ గ్రూప్‌లోకి వెళ్తే డైరెక్ట్‌గా అయితే ఉన్నాయి అందులో. సో, అందులో నుంచి మీరు డైరెక్ట్ ఈ పీడిఎఫ్‌ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇది అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ ఉద్యోగానికి సంబంధించి ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకు ఆన్‌లైన్‌లో కాదు ఆఫ్‌లైన్‌లోనే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ అండ్ ఇంత దూరం మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంత దూరం మీరు వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీకు అవసరమని తెలుస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. సో, ఇది ఫ్రెండ్స్ అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్.